సో ఈ స్క్రీన్ షేరింగ్ సిలబస్ కనబడుతుంది కదా మీకు. ఈ స్క్రీన్ షేరింగ్ లో సిలబస్ కనబడుతుంది కదా, నేను స్క్రీన్ షేరింగ్ చేశాను. కనిపిస్తుంది సార్. సి these are the 7 topics which are generally there in the syllabus: కరెంట్ అఫైర్స్, సోషో పొలిటికల్ ఇష్యూస్, సోషో ఎకనామిక్ ఇష్యూస్. దీనికి నేను సొంతంగా కానీ 2026ది కాదు, 2025లో ఎస్ఏ బుక్ ఒకటి చేశాము ఎక్స్క్లూజివ్ ఏపీపీఎస్సికి. అది చాలా బాగా వెళ్ళింది, చాలా బాగా స్టూడెంట్స్ చూశారు, చదువుకున్నారు, రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇది ఒక బుక్ నేను రికమెండ్ చేస్తాను మీకు ఓకే. ఫర్ ఎస్ఏ. పీడిఎఫ్స్ కూడా క్లాస్ రూమ్ పీడిఎఫ్స్. ఐ నో దట్ యూ వెంట్ టు వాజిరామ్, బట్ హవెవర్ ఏపీపీఎస్సిలో ఏంటంటే మనం కొంచెం ఏపీ స్పెసిఫిక్గా, ఏపీ కరెంట్ అఫైర్స్ అవును. ఓరియంటెడ్, ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా రాయాలి. అంటే అవును. ఎక్కువ అనాలిసిస్ కాకుండా మనం ఎక్కువ డాటా ఇస్తే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే మోర్ మార్క్స్. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎస్ సార్, ఎస్. కమింగ్ టు హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇది ఇంతకుముందు మీరు ఏం చదివారో నాకు తెలియదు. మేమేం చేస్తున్నామంటే, ఇంకా బుక్ రెడీ కాలేదు. లాస్ట్ 1 month నుంచి ఈ పేపర్ 2 కోసం ప్రాపర్గా బుక్ అనేది అప్డేట్ చేపిస్తున్నాము. అది ప్రింటింగ్కి వెళ్ళి ఒక 5 daysలో వస్తుంది. అది ఓకే. పేపర్ 2కి స్పెసిఫిక్గా చేపిస్తున్నాము, పేపర్ 3కి స్పెసిఫిక్గా చేపిస్తాం. సిలబస్కి ఎంత అవసరం అంత. నేను దాని శాంపుల్స్ కూడా మీకు పంపిస్తాను. ఓకే. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ బుక్స్ తో పాటు మీ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. ఓకే. రీడ్ దిస్ బుక్, విత్ దిస్ బుక్స్ యూ యాడ్ యువర్ సెల్ఫ్ యువర్ కరెంట్ అఫైర్స్. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ప్రిలిమ్స్ September 15th నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, నేను మీరు పంపించింది కూడా నా దగ్గర ఉంది. అది మీరు నాకు పంపించారు కదా, ఇది సోషల్ రిఫార్మర్స్. ఇది ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేశారు, గురుజాడ అప్పారావు గారి గురించి. ఆ ఇంత కంటెంట్ అవసరం ఉండదమ్మా. అంటే ఓన్లీ గురుజాడ అప్పారావు గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్ ఆర్ నో? రాజు. లేదు, దాంట్లో చాలా రిఫార్మర్స్ ఉన్నారు సార్. కాదమ్మా, నేను అనేది ఫస్ట్ పేజ్లో మాత్రము. ఫస్ట్ పేజ్లో అంత ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ స్పెసిఫిక్ పర్సన్ మెథడ్ సిగ్నేచర్స్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ వరకు ఓన్లీ వీ హ్యావ్ గురుజాడ గురుజాడ అప్పారావు గారు. అవునా? అవునా? కానీ ఇంత 3 pages మీరు ఓన్లీ గురుజాడ అప్పారావు గురించి చదివితే మనకేం గుర్తుంటుంది చెప్పండి? ఇందులో ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ మాత్రం. అంటే ఇది మీరు చదివితే, మీరు నాకు పంపించింది ఏదైతే మీరు చదివితే గుర్తుండదు. సో అందులో నుంచి మనం బుల్లెట్ పాయింట్స్ చేసుకోవాలి. సో వాట్ ఐ టెల్ యూ, మీకు అలాంటి నోట్స్ మీకు ఏమేం కావాలో స్పెసిఫిక్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, నేను వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 6 people. మీకు సరిపడే విధంగా గురుజాడ అప్పారావు గారు కానివ్వండి, లేకపోతే కందుకూరి వీరేశలింగం కానివ్వండి, లేకపోతే అప్డేటెడ్ హూ ఎవర్ యూ వాంట్ ద ఇన్ఫర్మేషన్, ఐ విల్ బి ప్రిపేరింగ్ ఇట్ అండ్ ఐ విల్ బి సెండింగ్ యూ, సో దట్ యువర్ టైమ్ విల్ బి సేవ్డ్. సార్, అదే సార్. యాక్చువల్లీ నా నా డౌట్ అంటే నాకు ఎక్కడ ఇష్యూ వస్తుందంటే, ఇప్పుడు నోట్స్ చేస్తుంటే నాకు ఎంతసేపటికి యూపీఎస్సీ యాంగిల్లో లాగే వస్తుంది సార్ నోట్స్ మొత్తం. ఆహ్, అంటే వాట్ క్వెషన్స్, వేర్ క్వెషన్స్, హౌ క్వెషన్స్, వాట్, వేర్, హౌ, వై ఇవన్నీ తెలియకుండా మనం కాన్సెప్ట్ అర్థం కాదు కదా! అవును. ఏదైనా సరే. అవును. సో, అవును. నాకు అలానే వస్తుంది నోట్స్ చేయడం. అక్కడ నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను చెప్తానేనండి. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి వచ్చేసరికి మీరైతే వేర్, వాట్, హౌ, దాంతో పాటు కొంచెం డాటా, కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఐ అండర్స్టూడ్ దట్ యూ డోంట్ హ్యావ్ ద నోట్స్, యూ డోంట్ హ్యావ్ ద డాటా, యూ ఆర్ కన్ఫ్యూజింగ్ వాట్ యూ షుడ్ రైట్. అందుకే అంత పెద్ద పీడిఎఫ్ కందుకూరి వీరేశలింగం గారి గురించి, లేకపోతే అప్పారావు గారి గురించి అంత పెద్ద కంటెంట్ ఉంది. ఇవంతా కాదు, ఆ టెక్స్ట్ బుక్ నేను దగ్గరుండి ఎడిట్ చేసి ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ అనమాట, బుల్లెట్ పాయింట్స్ రూపకంగా చేసినటువంటి నోట్స్ మీకు పంపిస్తాను మెయిన్స్కి సంబంధించి. అండ్ హౌ అబౌట్ యువర్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్? సార్, ప్రిలిమ్స్ ఈజ్ నో ఇష్యూ సార్. ఎందుకంటే నా ప్రిలిమ్స్ ఐ కెన్ సేల్ త్రూ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ ఈజ్ నాట్ మై ఇష్యూ. ఇది మెయిన్స్‌కి కొంచెం. ఐ అండర్స్టాండ్. మీరు రాసినటువంటి ఆన్సర్ నాకు ఇప్పుడు పంపిస్తే, ఇప్పుడే నేను స్క్రీన్ షేరింగ్ చేసి ఒకసారి చెక్ చేస్తాను. నాకు వాట్సాప్ చేయరా మీరు ఇంతకుముందు రాసినటువంటి ఆన్సర్స్? మెయిన్స్ ఆన్సర్సా? అవును. డిస్కస్ ద ఎయిమ్, మెథడ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ మోడరేట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. డూ యూ అగ్రీ విత్ దిస్ క్రిటిసిజం దట్ moderates were mere political mendicants? Moderate phase of the national congress produced intellectual birth of Indian nation. Okay, led by pioneers Dadabhai Naoroji, Gopal. Within time limit రాశారు కదా. అవును సార్. Choose the politics of persistence over confrontation, transforming fragmented subcontinent, self-aware political and nation building and political.
ఇక్కడ మీరు ఏం చేయాలంటే అది యూపీఎస్సీలో కూడా వర్తిస్తుంది. ఎప్పుడైనా కూడా మనం ఒక ఆన్సర్ రాసినప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆర్గ్యుమెంట్. So that argument should be substantiated with an example. So nation building and political awakening to weld people of different regions, religions and castes into single nation through shared national conscience. దాదాబాయ్ నారోజీ దీనికి ఫేమస్ అన్నమాట. సో ఈ నేషన్ బిల్డింగ్ మీద ఏ మోడరేట్ బాగా పనిచేశారు, కాన్స్టిట్యూషనల్ అబ్జెక్టివ్స్ మీద ఏ మోడరేట్ దానికోసం పనిచేశారు, ఇండియనైజేషన్ ఆఫ్ సర్వీసెస్ కోసం ఏం అంటే ఆ పర్టికులర్ ఫర్ పర్పస్ కోసం ఎవరు పనిచేశారు అనే ఒక ఎగ్జాంపుల్ మీరు కోట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆన్సర్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ద గివెన్ స్టేట్మెంట్ వెన్ యూ ఆర్ ఆర్గ్యూయింగ్ యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ విత్ అన్ ఎగ్జాంపుల్. అది ఒక్కటే యాడ్ చేసుకోవాలి మీరు. అండ్ అంటే ఎవ్రీ పాయింట్ కి మన దగ్గర ఎగ్జాంపుల్ ఉండకపోవచ్చు కదా సార్. ఉంటే బాగుండు. సో ఉన్నటువంటి ఒక రెండన్న మినిమం రాయాలి. ఓకే. Moderate methods of achieving actions. Very good. This is very good table form of writing. Perfect. ఇది ఒక్కటి నేను చెప్పినట్టు ఆన్సర్ ఇస్ గుడ్. ఇట్ ఇస్ 10 మార్కర్ యూ విల్ గెట్ 6 మార్క్స్. 60% మార్క్స్ అంటే మాక్సిమం మార్క్స్. 60% సార్ అండ్ నాకు ఇంకెక్కడ డౌట్ వస్తుందంటే ఇప్పుడు మనం యూపీఎస్సీలో లాగా యూపీఎస్సీలో అయితే జస్ట్ ఒకటి పెట్టి లైక్ ఒక సింగిల్ లైన్లో అలా డైమెన్షన్స్ జనరేట్ చేసి రాస్తుంటాం కదా, ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి, సెంటెన్స్ మొత్తం అలా నాకు డౌట్. అవునమ్మా అవును. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3P స్ట్రాటజీ ఉంది, ప్రేయర్స్ పిటిషన్ ప్రొటెస్ట్ ఉంది కదా, ఇక్కడ చిన్నగా బ్రాకెట్లో పర్లేదు అంటే దీనికన్నా నేను కొన్ని ఆన్సర్స్కి రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఎవాల్యుయేషన్స్లో, టీజీపీఎస్సీ ఎవాల్యుయేషన్లో దే వాంట్ టు నో వాట్ ఈస్ ప్రేయర్, వాట్ ఈస్ పిటిషన్, వాట్ ఈస్ ప్రొటెస్ట్, హౌ దే డిడ్ పిటిషన్, హౌ దే డిడ్ ప్రేయర్, హౌ దే డిడ్ ప్రొటెస్ట్, వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటారు అనమాట. సో ఇక్కడ మనం ఎలాబరేట్గా రాయాల్సి ఉంటుంది. హౌ దే డిడ్ ప్రేయర్స్, హౌ దే డిడ్ పిటిషన్, హౌ దే డిడ్ ప్రొటెస్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు అన్నట్టే యూపీఎస్సీలో ఎలాబరేట్ చేయకుండా కూడా దే బిలీవ్ టు బి నోన్. అవునా. Trace the growth of communalism in India. ఇక్కడ ఏమన్నారంటే బిగినింగ్ ఆఫ్ కమ్యూనలిజం, institutionalization of communalism, liberal communalism, beginning of communalism in the late 18th century, which is nothing but 1885. Very good. చూడకుండా రాశారు కదా. అవును సార్. వెరీ గుడ్. ఓన్లీ స్పెక్ట్రమ్ అండ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ రెండే సోర్సెస్. ఆ రెండు సోర్సెస్కి మన బుక్ యాడ్ చేసుకోండి. ఆన్సర్స్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను మీకు ఇంకో మేడంని అసోసియేట్ చేస్తాను. హర్ నేమ్ ఇస్ స్వప్నిల్ త్రిపాఠి. ఆ త్రిపాఠి మేడంని మీకు అసోసియేట్ చేస్తాను. నేను మేడం ఇద్దరం కలిసి ఇంతమంది చెప్పినట్టున్నాను నేను, కానీ దీనికి రోజు ప్రాక్టీస్ కావాలమ్మా, అంతే. అవును సార్. అవును. యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్, యువర్ జార్గన్ ఈజ్ గుడ్, యువర్ vocabulary ఈజ్ గుడ్. Proof that India rose above from partition, not just very good, good English. Value the major ఆన్సర్ చూసి తెలిసిపోతుంది అనమాట. అందుకోసమే ఆన్సర్ పంపేయండి అని అన్నాను. అచీవ్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్, సెల్ఫ్ రిలయంట్ economic direct assault on the encouragement. Here you can write tribals viewed interference of Christian missionaries, conflict between Mundas versus Munda convertees who converted to Christians. There is a conflict between the local Mundas and the Mundas who got converted to Christianity. ఆ కంక్లూజన్ కొంచెం అంటే ఫాస్ట్ గా రాసేసాను ఆ కంక్లూజన్. కిల్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. ఓకే, అదే. It could kill person, Munda slaughter Santhals, executed Sitaramal, but they could not erase the ideas, but could not erase the inspiration. These leaders had planted, paying the way for nation's liberation. Good intention, కొంచెం ఫార్మాట్ గుడ్. డైలీ ప్రాక్టీస్ చేస్తే బాగా ఇంప్రూవ్ అవుతావు మౌనిక. అదే సార్. కంపల్సరీ. I will be with you, I will be supporting you.
యెస్ Okay. సార్. యెస్ సార్. Any point of time you can feel me as your elder brother and you can contact me any point of time. సరేనా? బాగా రాస్తున్నారు. ఆ బుక్స్ అయిపోగానే నేను మీకు పంపిస్తాను బుక్స్. ఆ బుక్స్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఆహా! ఒక్కటి ఏం చూసానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మిస్ అవుతున్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎనీ క్వెషన్స్ ఫర్ మీ? అహా! క్వెషన్స్ ఏం లేవు సార్. అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోవడానికి మనకి 1 పేజర్ నోట్స్, 2 అలా ఉంటే ఈజీగా అయిపోయిద్ది కదా అని ఆ 1 పేజర్ నోట్స్‌కి అనుకున్నాను. 1 పేజర్ నోట్స్ ఆ టెక్స్ట్ బుక్‌లోనే ప్రతి టాపిక్‌కి 1 పేజర్ నోట్స్ కూడా 1 పేజర్ నోట్సే అది. ఓకే. ఓకే. ఏదైతే మేము టెక్స్ట్ బుక్ ఇస్తే అది రివిజన్ నోట్సే. ఓకే. ఇందులో మళ్ళీ అన్ని పాయింట్ వైస్ ఉన్నాయి. నేను మీకు శాంపుల్ పంపిస్తాను చూడండి. ఓకే. సరేనమ్మా? ఆ! సార్ అది మీ దగ్గర అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ అలా ఏమన్నా ఉందా డైలీ సార్? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ వీక్లీ టెస్ట్ కూడా. అంటే ఎలానంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే, ఫ్రైడే 5 డేస్ రోజుకు 2 క్వెషన్స్ ప్లస్ విత్ మోడల్ ఆన్సర్స్ విత్ ఎవాల్యుయేషన్ అండ్ సండే రోజు దాని యొక్క వీక్లీ టెస్ట్ మళ్ళీ వీక్లీ టెస్ట్ ఎవాల్యుయేషన్ మెంటర్‌షిప్ అంటే నాతోని మాట్లాడొచ్చు. మీరు స్వప్నిల్ మేడంతోని మాట్లాడొచ్చు. మీరు ఎలా ఇంప్రూవ్‌మెంట్ కూడా చేయొచ్చనమాట. అది చాలా బాగా జరుగుతుంది. లాస్ట్ టైమ్ 87 స్టూడెంట్స్ పోస్ట్‌లో 28 స్టూడెంట్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ యాస్ వెల్ యాస్ టెస్ట్ సిరీస్ ఆల్సో. ఇంకా మీరు కాబట్టి ఐ విల్ సపోర్ట్ యూ వెరీ మచ్. అచ్చా! ఓకే. ఓకేనా? ఆ! సరే. థ్యాంక్ యూ. సార్ ఎనీ క్వెషన్? ఎవరిదైనా టాపర్ కాపీస్ ఉంటే అంటే నేను ఇప్పుడు మీ పంపిస్తాను. దగ్గర నడుస్తుంది కదా సార్ ప్రోగ్రామ్ ఎవరైనా నేను మంచిగా పంపిస్తాను. ఆన్సర్స్ రాస్తే వాళ్ళ నేను కాపీ సెండ్ చేస్తా. ఇప్పుడే పంపిస్తాను నేను మీకు. హ్మ్. థ్యాంక్ యూ. ఓకే సార్.